గ్రామ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దాంట్లో భాగంగానే మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. శనివారం రోజున వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో 9,20,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. పేద ప్రజలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు, ప్రజలకు భరోసానిస్తూ గ్రామంలోని ప్రధాన సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే సమగ్ర కులగణన ద్వారా రాబోయే కాలంలో ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని, ఈ సర్వే పట్ల అవగాహన లేని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీనిపై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. వీణవంక మండలానికి సంబంధించి ఇప్పటికే 78 లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేశామని, దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయని రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఆఫీస్కి వచ్చి సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఇచ్చిండ్రో దానికి సంబంధించిన చెక్కులు ఈరోజు ఊరూరికి ఇంటింటా లబ్ధిదారులకి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఇచ్చడం జరుగుతుంది. అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి, ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయి తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చర్చించి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలతోని కూడా వాళ్ళతోని చర్చించి ఇంకా రానున్న రోజుల్లో మా 6 గ్యారంటీలు ఎలా అమలవుతాయి దాని గురించి కూడా అవగాహన కార్యక్రమం, కులగణ సర్వే, సమగ్ర సర్వే గురించి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలతో చర్చించి ఎట్లా జరుగుతుంది, అందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి, దాని గురించి కూడా ఒక స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది. సో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక ప్రోగ్రాం చేపట్టి ఆ భాగంగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, ఊరు డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా కార్యకర్తలతోని చర్చించి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మా 6 గ్యారంటీలు అమలు చేయడంలో మేము చేసిన దానిలో ప్రజల లోపలికి తీసుకుపోయి వాళ్ళకు కూడా ఏమేమి చేస్తుంది ప్రభుత్వం, ఏమేమి చేసింది అని చెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నాను మీకు తెలియజేస్తున్నాను.